హల్లెలూయా. పరమేశ్వర్ का धन्यवाद हो मेरे प्रियो. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. परमेश्वर ने ये जो हमारे लिए अवसर दिए हैं, ये दिन दिए हैं, परमेश्वर का धन्यवाद करना चाहूंगा. आइए हम परमेश्वर की इस आराधना में अपनी आंखों को बंद करें और जितने लोग शामिल होते हैं परमेश्वर की इस उपस्थिति में परमेश्वर से प्रार्थना करेंगे, धन्यवाद देंगे कि परमेश्वर ने हमें ये दिन दिए हैं. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఎంతమంది అయితే లైవ్ లో కూడి ఏకంగా ఆరాధిస్తున్నారో మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. हालेलुया 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 हालेलुया. हे हमारे सर्वशक्तिमान अति दयालु अति प्रेममय खुदावन परमेश्वर, धन्यवाद करते हैं आज के इस दिन के लिए जो आपने हमारे जीवन में दिए. खुदावन आज के इस दिन को प्रभु आपके हाथ में सौंपते हैं. अनेक लोग आज के इस दिन देख नहीं पाए, लेकिन आपकी अनुग्रह आपकी दया आपने हमारे जीवन में बनाए रखे, उसके लिए धन्यवाद करते हैं जो प्रभु कभी भी खत्म नहीं होता. खुदावन परमेश्वर, चाहे हम कितने भी अयोग्य रहे, हम कितने भी प्रभु पापी रहे, आपकी दया हमारे जीवन में आपने बनाए रखा, उसके लिए धन्यवाद करते हैं. प्रभु हमें योग्य कीजिए आज के इस पवित्र दिन को प्रभु आपकी संगति में आपकी उपस्थिति में मनाने का ये अवसर आपने दिया, उसके लिए धन्यवाद करते हैं. लाइव में जितने लोग प्रभु जुड़ते हैं प्रभु सबको प्रभु आप आशीष दीजिए. हमारी आराधना में, हमारे वचन सुनने में, हर एक चीज में प्रभु आप हमारे साथ रहिए. इस लाइव सर्विस के द्वारा जितने लोग आपकी आशीष पाते हैं, जितने लोग आपके वचन को सुनते हैं, उनके जीवन में परिवर्तन लाइए, उनके जीवन में प्रभु बदलावट लेकर आइए. प्रभु इस दिन की इस लाइव की शुरुआत से लेकर अंत तक प्रभु आपके आत्मा की अगुवाई कीजिए. धन्यवाद. प्रार्थना सुनने के लिए सारा महिमा आदर जलाल आपको देते हुए इस प्रार्थना को उतार कर यीशु के नाम से मांगते हैं, आमीन. हालेलुया. कुछ गीत गा के परमेश्वर की महिमा करेंगे. కొన్ని పాటల ద్వారా దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు అనే పాట పాడి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నాముకొని భంగపడతాను,
చెంతకు చేరాను శక్తిమంతుడా నా కోటమని చెంతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము ఆమేన్ యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నన్ను నమ్మినచో దిక్కుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ధనమును నమ్ముకొని దగాపడ్డాను ధనమును నమ్ముకొని దగాపడ్డాను శుభ్రపరాని దీవెనని చెంతకు చేరాను సుఖశాపరాని దానవని చెంతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో దిక్కుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు మనుషుల నమ్ముకొని మప్పబడ్డాను మనుషుల నమ్ముకొని మప్పబడ్డాను సత్యవంతుడా శ్రయుడని చెంతకు చేరాను సత్యవంతుడా శ్రయుడని చెంతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము ఆధారము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో దిక్కుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము ఆమేన్ హల్లెలూయా యేసు నీవే ఆధారము యేసు నీవే ప్రాణము నిన్ను నమ్మినచో దిక్కుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు హల్లెలూయా హల్లెలూయా అవునయ్యా నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవు ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు नीवे ना आधारमु नीवे ना प्राणमु। अपने आंखों को बंद करें, कल मुस्कुना हो। परमेश्वर कहता है वो अद्भुत परमेश्वर का अद्भुत प्रेम
उसकी आराधना करते हुए, क्यों ना हम उसकी आराधना करते हुए उनके नजदीक आए, उनके उपस्थिति में उनकी आराधना करते हुए उनके पास आए. ఆయన సన్నిధిలో ఆయన స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి వద్దాము. ఆయన మన మధ్యలో నివసించేవాడు, మన స్తుతుల పైన నివసించేవాడు, మన పాటల మీద నివసించేవాడు, మన ఆరాధనకి యోగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा मेरे प्यारे यीशुए. तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा मेरे प्यारे यीशुए. आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, हालेलुया. आराधना यीशु तुझे, आराधना यीशु तुझे. अद्भुत तेरे पैर जो लहरों पर चले, आगे चलते हैं मेरे, मुझे चिंता नहीं है. डांटा दियों को जिन वचनों से प्रभु, साथी मेरे है वही, मुझे चिंता नहीं है. आराधना यीशु तुझे, आराधना यीशु तुझे. ओ आराधना यीशु तुझे, हालेलुया. आराधना यीशु तुझे. राहों को अंधेरों ने जब घेरे हो मेरे, प्रभु मुझको ले चले, मुझे डर ही नहीं है. फिरों की सेना जब मेरे पीछे हो पड़ी, है बचाता यीशु मुझको, डर ही नहीं है. राहों को अंधेरों ने जब घेरे हो मेरे, प्रभु मुझको ले चले, मुझे डर ही नहीं है. फिरों की सेना जब मेरे पीछे हो पड़ी, है बचाता यीशु मुझको, डर ही नहीं है. सब के आराधना यीशु तुझे, आराधना यीशु तुझे. ओ आराधना यीशु तुझे, ओ आराधना यीशु तुझे. सबकी आराधना, आराधना यीशु तुझे, हालेलुया. आराधना यीशु तुझे, हालेलुया. ओ आराधना यीशु तुझे, आराधना यीशु तुझे. ओ आराधना यीशु तुझे, आराधना यीशु तुझे. ओ आराधना यीशु तुझे, हो आराधना यीशु तुझे, आराधना यीशु तुझे.
तुझे, आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, ओरिकाला काराबार सिखिले, आराधना यीशु तुझे, रिलाराबार सिखिले, ओ आराधना यीशु तुझे, रिलाराबार सिखिले, आराधना यीशु तुझे, आराधना यीशुए, आराधना यीशु के, हालेलुया, आराधना यीशुए, आराधना यीशु तुझे, हालेलुया, 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 रिखाला रवा सिखिले रवा रवा, हालेलुया, प्रभु तेरी आराधना और आशा और तेरी स्तुति और आशा, हालेलुया, प्रभु तेरी धन्यवाद करते, तू जो कह दे मैं करूंगा और तेरी राहों पर मैं चलूंगा और तेरे चरणों में ही रहूंगा, मेरे प्यारे यीशुए, तेरी धन्यवाद राजा, हालेलुया, ग्लोरी नमासिले राला नमासिले राला खाला नमासिले, हालेलुया, 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 आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, सब मिलके आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, आराधना यीशु तुझे। हे हमारे अनुग्रहकारी सर्वशक्तिमान खुदावन, आपकी आराधना करते हैं, आपकी धन्यवाद करते हैं, आपकी महिमा करते हैं जो आप हमारे बीच में उपस्थित हैं। गीतों के माध्यम से प्रभु हम अपने आपकी आराधना किए, वचन के द्वारा प्रभु हम आपकी स्तुति महिमा करने के लिए सहायता कीजिए। आपके दास को प्रभु आपकी पवित्र आत्मा के अभिषेक के साथ अभिषेक कीजिए, ताकि हर एक वचन जो उनके मुंह से निकलती है आपकी ओर से होने पाए। हमारे हृदयों में प्रभु बोने के लिए सहायता कीजिए, हमारे हृदयों में प्रभु परिवर्तन लेके आने के लिए सहायता कीजिए। खुदावन इस दिन को आपके हाथ में सौंपते हैं, आपके दास को इस सर्विस को प्रभु आपके हाथ में सौंपते हैं। चलाइए, आपकी पवित्र आत्मा की अगुवाई से आपकी उपस्थिति में बनाए रखिए। जितने लोग लाइव में प्रभु आपकी उपस्थिति में इंतजार कर रहे हैं, सबके साथ आप बात कीजिए। धन्यवाद प्रभु, आशीष में बनाइए। प्रार्थना सुनने के लिए धन्यवाद देते हैं। इस प्रार्थना को उदार यीशु के नाम से मांगते हैं, आमीन, हालेलुया। परमेश्वर का धन्यवाद हो मेरे प्रियो, దేవునికి స్తోత్రం। और మన మధ్యలో దైవజనులు ఉన్నారు, हमारे बीच में परमेश्वर के दास हैं, हमारे बीच में आएंगे और वचन को हमारे बीच में देंगे। आमीन, हालेलुया, हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక। प्रभु की महिमा हो। దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామములో మా వందనాలు తెలియజేస్తున్నాం। और प्रिय परमेश्वर के संतान, आप सबको प्रभु यीशु मसीह के नाम से धन्यवाद देते हैं। దేవుని యొక్క కృప వలన మనం సజీవులమై ఉన్నాం। और प्रभु की कृपा के हेतु आज हम जीवित पाए जाते हैं। ఈ రోజున మనం ఈ విధంగా దేవుని ఆరాధిస్తున్నాం। और आज हम परमेश्वर को इस रीति से आराधना करते हैं। దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాలి। प्रभु को अनेक अनेक कोटि कोटि धन्यवाद देना है। ఈ కాలం, ఈ దినాలు, ఈ ఆయుస్సు కేవలం దేవుని ఇచ్చింది మాత్రమే। ये काल, ये आयु और ये दिन सिर्फ परमेश्वर ने ही हमें दिए हैं। కనుక దేవుని కొరకు జీవించవలసిన వారు, परमेश्वर के लिए जीना है हमें, దేవుని మహిమపరచవలసిన వారు, परमेश्वर की महिमा करना है हमें, దేవుని కొరకే జీవించవలసిన వారు, परमेश्वर के लिए ही जीने वाले हैं हम। హల్లెలూయా, हालेलुया। మంచిది ప్రియ దేవుని బిడ్డలారా। अच्छा है प्रिय परमेश्वर की संतान, లైవ్ ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వింటున్నారో మీ అందరినీ, మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక। और इस लाइव के द्वारा जितने लोग प्रभु के वचन को सुन रहे हैं, आप सबको परमेश्वर आशीष दें। దేవుని వాక్యాన్ని విందాం। परमेश्वर के वचन को सुनेंगे పరిశుద్ధ గ్రంథం నుండి पवित्र ग्रंथ से మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 12వ అధ్యాయము 12वां अध्याय 42వ వచనాన్ని का చదువుకుందాం। 42वां वचन पढ़ेंगे।
మత్తయి సువార్త 12వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 12वां अध्याय 42వ వచనం. उसका 42वां वचन। తెలుగులో నేను చదువుతున్నాను. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. दक्षिण की रानी न्याय के दिन इस युग के लोगों के साथ उठकर उन्हें दोषी ठहराएगी, क्योंकि वो सुलेमोन का ज्ञान सुनने के लिए पृथ्वी के छोर से आई, और देखो यहाँ वो है जो सुलेमोन से भी बड़ा है। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇది. प्रभु यीशु मसीह कहते हैं ये वचन को। యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? यीशु मसीह ये वचन को क्यों कह रहे हैं? అక్కడున్న ప్రజలు वहाँ पे जो लोग हैं యేసు ప్రభుని సూచక్రియలు చేయమని అడుగుతా ఉన్నారు. वहाँ पे यीशु मसीह को अद्भुत कार्य करने के लिए या चिन्ह दिखाने के लिए कह रहे हैं। యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कह रहे हैं శాస్త్రులతోటి పరిసయ్యులతో అక్కడున్న ప్రజలందరితో అంటున్న वहाँ पे మాట, शास्त्रियों से और वहाँ पे जो सेवक लोग जो शिक्षक लोग हैं उनसे कहते हैं, విచారులైన ఈ చెడ్డ తరము వారు సూచక్రియలు అడుగుతున్నారు. और ये व्यभिचारी ये युग जो है ये व्यभिचारी युग है और यही लोग चिन्ह को मांगते हैं। ఈ ప్రజలకు సూచక్రియలు కావాలి. ये जो युग है बुरे और व्यभिचारी है और इनको चिन्ह चाहिए। దేవుని మాటను వినటం లేదు, परमेश्वर का वचन को नहीं सुन रहे, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించడం లేదు, परमेश्वर का धर्म शास्त्र को नहीं मान रहे, సత్యం అది చేయటం లేదు, और जो सच्चाई है वो नहीं करते, తల్లిదండ్రులు ఘనపరచడం లేదు, परमेश्वर अपने माता पिता को महिमा नहीं करते, దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు లేదు. परमेश्वर की महिमा राज्य के लिए तैयारी नहीं కానీ है। ప్రజలకు ఏం కావాలి? సూచక్రియలు కావాలి. लेकिन लोगों के क्या चाहिए? चिन्ह चाहिए। ఈ రోజున కూడా అలాగే ఉన్నారు ప్రజలు. आज भी लोग ऐसे ही हैं, అందుకే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, और इसीलिए यहाँ पे यीशु मसीह कह रहे हैं విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి నేరస్థాపన చేస్తది. और वहाँ पे कहते हैं कि जो दक्षिण से आई हुई रानी जो है उन दिनों में उठकर न्याय करेगी। ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, देखिए प्रिय परमेश्वर की संतान, ఎవరు నిలబడతారని చెప్తున్నాడు యేసు ప్రభు? कौन खड़ा होकर करके कहते हैं? దక్షిణ దేశపు రాణి పట్టు అక్కడ విమర్శ దినాన్ని నిలబడుతుంది. दक्षिण देश की जो रानी है वो यहाँ पे खड़ी होगी करके कहते हैं। ఎందుకు నిలబడుతుంది? क्यों खड़ी होगी? వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నిలబడుతుంది. उनके विरुद्ध साक्ष्य देने के लिए, गवाही देने के लिए खड़ी होगी। గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, स्मरण कीजिए प्रियो, సేవా దేశపు రాణి గురించి शेबा देश की रानी जो है, మత్తయి సువార్త రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు पहला राजाओं का पुस्तक उसका 12वां अध्याय 10वां अध्याय 1 నుండి 12 వచనాల 1 से लेकर 12 वचन तक लिखा गया है। ఈ సేవా దేశపు రాణి గురించి ये కనబడుతుంది. शेबा देश की जो रानी है उसके बारे में लिखा गया అనగా है। దక్షిణ దేశం గురించి రాయబడుతుంది. उसका मतलब क्या है? दक्षिण देश की रानी के बारे में लिखा దక్షిణ है। దేశాన్ని పరిపాలిస్తున్న రాణి విమర్శ దినాన్ని వారికి నేరస్థాపన చేస్తది. और दक्षिण देश की जो रानी है उन दिनों में न्याय करेगी, खड़े होकर गवाही देगी उनके विरुद्ध। అంటే యేసు ప్రభు కాలానికి ఆమె కాలానికి దాదాపు 1000 సంవత్సరాలు ఎడబాటు. उसका लगभग अगर हम गिनती करेंगे तो यीशु मसीह के काल से और वो रानी के काल से अगर हम देखेंगे तो 1000 साल की फर्क है। ఈ సంవత్సరాల క్రితం జీవించిన ఆమె 1000 साल पहले जन्मी हुई या जीवित रहने वाली वो स्त्री యేసు ప్రభు కాలంలో ఉన్న ప్రజలు ఆ తరము వారికి నేరస్థాపన చేస్తది. और यीशु मसीह के युग में काल में रहने वाले लोगों को न्याय करेगी। వారు ఎలా ఉంటున్నారో వారు ఎలా జీవిస్తున్నారో సాక్ష్యం చెప్తది. वो लोग कैसे रहते हैं, वो लोग कैसे जीते हैं, गवाही देगी। నినివే ప్రజలు కూడా అక్కడ సాక్షులుగా ఉంటారని యేసు ప్రభు చెప్తా वहाँ पे निनिवे लोग भी गवाही देके करके वचन कहता है। ఇలా గమనించండి, यो स्मरण कीजिए, సేవా దేశపు రాణి ఒక అన్యురాలు. शेबा देश की जो रानी है वो अन्य जाति की है ఆమె యూదురాలు కాదు, और वो यूदी नहीं है। అయినా సరే फिर भी ఒక అన్యురాలు తీర్పులోకి వచ్చి నేరస్థాపన చేస్తది అంటున్నాడు ప్రభువారు. एक अन्य जाति की जो स्त्री है वो आके न्याय करेगी करके वचन लिखा है। ఆరాధించని ఈమె వచ్చి నేరస్థాపన చేస్తది. और जो परमेश्वर की आराधना नहीं करती वो आके यहाँ पे न्याय करेगी। కారణం ఏమిటి? कारण क्या है? ప్రజలు ఎలా చెడిపోయారో, लोग किस तरीके से नाश हो रहे हैं, నాశనం అయిపోయారో, किस तरीके से अपने पाप में डूबे हुए हैं, దైవ భక్తి లేకుండా ఉన్నారో, किस तरीके से
दैविकता नहीं है उनमें। ఇక్కడ చాలా స్పష్టంగా वहाँ पे కనబడుతుంది. बहुत स्पष्ट रूप में लिखा है। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर के संतान ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. आज भी लोग ऐसे ही हैं। ప్రజలకు అద్భుతాలు కావాలి, लोगों को अद्भुत कार्य चाहिए, క్రియలు కావాలి, चिन्ह और चमत्कार चाहिए, ప్రవచనాలు చెప్పాలి, भविष्यवाणी देना వాళ్ళు है, చెప్పింది జరగాలి. और जो भविष्यवाणी देते हैं वो होना है। ఆ వాటి వెనకాలే పరిగెడుతున్నారు उसी జనాలు. के पीछे लोग दौड़ रहे हैं। దేవుని వైపును పరిగెట్టే వాళ్ళు ఎంతమంది? परमेश्वर की ओर दौड़ने वाले कितने लोग हैं? దేవుని వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? परमेश्वर की वचन को पकड़कर दौड़ने वाले कितने लोग हैं? జీవించిన వాళ్ళు ఎంతమంది? विश्वासी के नाम के लिए नहीं लेकिन सच्चाई में जीने के लिए నా कितने लोग ప్రభు हैं? ద్వారా నేను అద్భుతాలు చూడాలని ఆశపడిన వాళ్ళు ఎంతమంది? मेरे प्रभु के द्वारा ये कार्य देखना, अद्भुत कार्य देखना है करके आशा में रहने वाले कितने लोग हैं? నా సహోదరుడు ఆ సహోదరి, मेरे भाई और बहन, ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలని మనం చేస్తున్నాం. एक बार अपने आप को परीक्षा में डालें, एक बार अपने आप అద్భుతాలు, को సూచక్రియలు ఈ కాలం देखें करके మట్టుకి. स्मरण करता हूँ। आज ही इस काल के लिए चिन्ह और ఒకవేళ चमत्कार। శరీర స్వస్థత కేవలం కొన్ని గడియల కొరకు మాత్రమే, आपका शरीर का जो स्वस्थता या चंगाई है वो कुछ ही घड़ी के लिए है, ఆత్మ స్వస్థత జీవిత కాలం ఉండేది. लेकिन आत्मा की चंगाई जो है वो अनंत काल तक रहने वाला है। స్పిరిచువాలిటీ, నీ ఆత్మీయత ఎప్పుడు నిలబడేది. आपकी आत्मिकता जो है वो हमेशा हमेशा के लिए खड़ा ఈ रहेगी। తరం వరకే కాదు, రాబోతున్న తరం వరకు కూడా इस నిలబడుతుంది. युग तक ही नहीं लेकिन आने वाले युग तक भी खड़ा रहेगा। యేసు ప్రభు వచ్చే కాలానికి కూడా నిలబడుతుంది. यीशु मसीह आने के काल तक भी वो खड़ा నీ रहेगा। ఆత్మీయత 1000 ఏళ్ల పరిపాలనలో నిలబెడుతుంది. आपकी आत्मिकता आपको 1000 साल की जो राज करने का समय है उसमें खड़ा करेगी। రాజ్యంలో ప్రవేశపెడుతుంది. आपकी आत्मिकता परमेश्वर के राज्य में प्रवेश करवाएगा। సూచక్రియలు కేవలం శారీరక స్వస్థత, ప్రవచనాలు కేవలం కొన్ని రోజులు కొన్ని నెలల మట్టుకు మాత్రమే పనిచేస్తాయి. लेकिन चिन्ह और चमत्कार सिर्फ कुछ काल, कुछ दिन, कुछ घड़ी ही काम करता है। దేవుడు చేయగలడు, సమర్థుడు. परमेश्वर कर सकता है, वो काबिल है। దేవుడు నీ ద్వారా చేస్తాడు. परमेश्वर आपके द्वारा करेगा। నీవు నిలబడు, तू खड़ा हो, నీ ఆత్మీయతను కాపాడు, आपकी आत्मिकता को खड़ा నీ करो, పరిశుద్ధతను కాపాడు. आपकी पवित्रता को बचा के దేవుడు रखो। నీ ద్వారా కార్యాలు परमेश्वर చేస్తాడు. आप ही के द्वारा कार्य నేను करेगा। ఎక్కడెక్కడో పరిగెట్టి దేవునికి దూరం అయిపోవద్దు. ऐसे नहीं है कि कहाँ कहाँ जाए, जहाँ मर्जी वहाँ दौड़ के परमेश्वर से दूर ना हो యూదులే जाए। కానీ యూదు లక్షణాలు లేకపోని ప్రజల్లో ఇక్కడ यहाँ पे यूदी लोग हैं लेकिन इनमें यूदियों का गुण नहीं है। అందుకే ఒక అన్యురాలు వారి మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సిన इसलिए పరిస్థితి వస్తుంది. एक अन्य स्त्री, अन्य जाति की स्त्री आके उनके विरुद्ध में गवाही देने का सिचुएशन हो गया, परिस्थिति నీవు हो కూడా गया। దేవుని నమ్ముకొని आप भी परमेश्वर को मानते हुए దేవునికి వ్యతిరేకంగా జీవించిన, परमेश्वर के विरुद्ध जिएंगे तो, లేకుండా జీవించిన, दैविकता नहीं है तो, పరిశుద్ధత లేకుండా జీవించిన, पवित्रता में ना जीते हुए నీ ప్రక్కన ఉన్న అన్యజనులే ఒక రోజున సాక్షిగా నిలబడి చెప్పవలసిన నేర స్థాపన చేయవలసిన పరిస్థితి వస్తుంది. आपके जो बाजू में, आपके बगल में जो अन्य जाति लोग रहते हैं वही लोग आपके विरुद्ध में शायद गवाही देने का परिस्थिति में आप आ सकते हैं। అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ऐसे परिस्थिति में ना आए। मेरे పేతురుగా రాస్తున్నాడు, पत्रस लिखते हैं దేవుని బిడ్డలు ఇంటి దగ్గర దేవుని తీర్పు మొదలవుతుంది అని. परमेश्वर के लोगों को परमेश्वर के अपने घर में ही उनके लिए न्याय शुरू होगा करके लिखता है। అటువంటి స్థితి రాకుండా చూసుకోవాలని ऐसी మనం చేస్తాం. स्थिति हमारे जीवन में ना आए करके मैं ఈ సేవా विनती దేశపు करता हूँ। రాణి, और ये जो शिबा देश की जो रानी है, ఈమె గురించి మనం కొన్ని విషయాలు और తెలుసుకుందాం. इनके बारे में कुछ विषय को हम ఒక जानेंगे। అన్యురాలు ఏ విధంగా నేరస్థాపన చేయగలుగుతుంది? एक अन्य जाति को बिलोंग करती हुई जो स्त्री है वो कैसे यूदी लोगों को न्याय दिला सकती है, देखते हैं। ఆమె దేవుని దగ్గర నిలబడే శక్తి ఎలా పొందుతుంది? परमेश्वर के सामने खड़े होने का सामर्थ्य कैसे पाएगी? ఒకసారి మనం చూస్తే एक बार अगर हम देखेंगे, సేవా దేశము సౌదీ అరేబియాకు దక్షిణ దిక్కున ఒక దేశము, और ప్రాదేశం. शेबा देश जो है वो सऊदी अरेबिया के दक्षिण में पड़ता है, एक छोटा सा देश है। ఇప్పుడు దాన్ని యెమెన్ అని పేరు और పెట్టారు. अभी उसको ये येमेन कहते हैं। ఆ ప్రజలను ప్రస్తుతం ఇథియోపియలు और అంటారు. आज के काल में देखा जाए उसका नाम उसका जो है वो इथोपियंस कहते हैं उनको। ఎస్సీ గ్రంథం 45 అధ్యాయం 14వ వచనంలో రాయబడిన సేబాయిలు అని. సేబాయిలు అంటే వీళ్ళే. और यशायाह के 45वां अध्याय का 15 वचन में लिखता है शैबाई लोग जो है वो यही है। ఈ సేబా దేశపు ప్రజలు और शैबा देश के जो लोग हैं ఎవరంటే कौन है जानते हैं? నోవహు కుమారులైన షేము హాము వంశావళి వారు వీరు. और जो नूह के जो पुत्र है शेम और हाम के वंशावली से जुड़े हुए लोग हैं। ఈ దేశంలో బంగారం అధికంగా और దొరుకుతుంది. इस देश में सोना अधिक रीति से या अधिक मात्रा में मिलता ఈ है। దేశంలో సాంబ్రాణి ఎక్కువగా और దొరుకుతుంది. इस देश में సాంబ్రాణి సరే. కనుక ఇక్కడున్న ప్రజలు చాలా ధనవంతులు. और इस देश में जो लोग रहते हैं बहुत ही अमीर लोग हैं। వీరు గొప్ప ప్రఖ్యాత గాంచిన వ్యాపారస్తులు. और इनका बहुत बड़ा नाम लेकर या बहुत बड़ा व्यापारी लोग हैं। ఈ సేబా దేశాన్ని పరిపాలిస్తుంది రాణి. और ये शैबा देश को राज करने वाली ये रानी, మొదటి రాజుల గ్రంథం 10 అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదివితే पहला राजाओं का पुस्तक उसका
10वां अध्याय उसका पहला वचन में से कुछ वचन को पढ़ेंगे तो ఈ శాబా దేశము నుండి సొలొమోను పరిపాలనను చూడడానికి వచ్చిందంట. और ये शैबा देश से ये सुलेमान का राज परिपालन कैसे कर रहा है राजा उसको देखने के लिए आई। ఆమె కాలంలో సొలొమోను యెరూషలేమును పరిపాలిస్తూ और ఉన్నాడు. वो जो सीबा देश की जो रानी थी उस दिनों में सुलेमान इस्राएल के ऊपर राज कर रहा था। సొలొమోను గురి యొక్క వైభవం గురించి విన్నది. और सुलेमान की जो वैभव है वो उसके बारे में सुनी। సొలొమోను యొక్క జ్ఞానం గురించి और విన్నది. सुलेमान की जो ज्ञान के बारे में सुनी। సొలొమోను యొక్క ప్రత్యక్షతగా చూడాలని కోరుకుంది. और सुलेमान को व्यक्तिगत रूप से देखना है करके सोची। అందుకే ఆయన్ని చూడాలని ప్రత్యక్షంగా ఆమె బయలుదేరి వచ్చినట్లుగా మనం और చూస్తున్నాం. सुलेमान से मिलने और देखने के लिए अनेक स्पेशल रीति से आई मिलने के लिए। చూడండి మొదటి వచనం రెండవ వచనం देखिए చదువుకుందాం. पहला राजाओं का पुस्तक उसका 10वां अध्याय पहला और दूसरा वचन पढ़ेंगे। శాబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గోడార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. రెండవ వచనం కూడా చూస్తున్నాం. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను విస్తారమైన బంగారములను రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా. చదువు. जब शीबा की रानी ने यहोवा के नाम के विषय सुलेमान की कीर्ति सुनी तब वो कठिन कठिन प्रश्नों से उसकी परीक्षा करने को चल पड़ी। वह तो बहुत भारी दल के साथ मशालों और बहुत सोने और मणि से लदे ऊंट साथ लिए हुए यरूशलेम को आई और सुलेमान के पास पहुंचकर अपने मन की सब बातों के विषय में उससे बातें करने लगी। హల్లెలూయా हालेलुया। చూడండి, देखिए యెరూషలేము వచ్చింది సొలొమోను దగ్గరికి. यरूशलेम आई सोलोमन के पास। ఎందుకు వచ్చిందంట? क्यों आई? సొలొమోను యొక్క రాజ్య పరిపాలన విధానం ప్రత్యేకంగా చూడాలని కోరుకుంది. सुलेमान का जो राज करने का जो तरीका है उसका विधि है उसको देखने के लिए आई। అంతేకాదు నూతన విషయాలు తెలుసుకోవడానికి వచ్చింది. उतना ही नहीं नए नए चीजों को जानने के लिए सीखने के लिए आई। నేర్చుకోవడానికి వచ్చింది. सीखने के लिए आई। హల్లెలూయా. हालेलुया। సేవా దేశపు రాణికి ఎంత విలువ కారణం ఏమిటంటే ఆమె సత్యాన్ని గుర్తించడానికి వచ్చింది ఇక్కడ. शेबा देश की रानी का जितना ये इंपॉर्टेंस क्यों वैल्यू क्यों है उसके बारे में अगर हम सोचेंगे तो यहाँ पे वो सच्चाई को जानने की खोज में आई। దేవుని ఆరాధిస్తున్న ప్రజలను, ये परमेश्वर की आराधना करने वाले लोगों को, దేవుని కలిగి ఉన్న దేశాన్ని, परमेश्वर को जानने हुए देश को, దేవుడు ఏర్పాటు చేసిన రాజైన సొలొమోన్ని परमेश्वर के द्वारा नियुक्त किया हुआ राजा सुलेमान को చూడడానికి, వినడానికి, నేర్చుకోవడానికి వచ్చిందంట. देखने के लिए सुनने के लिए सीखने के लिए आई। హల్లెలూయా. हालेलुया। ఎంత గొప్ప విషయం ప్రియ कितना దేవుని महान బిడ్డలారా. बात है परमेश्वर के प्रियो। మరియ గురించి మనం చూస్తాం. मरियम के बारे में हम देखते हैं। లోకాసువార్త 10:39 వచనం. लूका रचित समाचार 10वां अध्याय उसका 49 वचन में మరియా యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చుని నేర్చుకొనెను. मरियम जो है वो परमेश्वर यीशु मसीह के पांव के तले बैठकर सीखती रही। ఆయన పాదముల దగ్గర కూర్చుని వినుచుండెను. उनके पांव के तले बैठकर सुनती रही। ఆ మొదటి రాజు గ్రంథం 10:8 వచనంలో पहला राजा का पुस्तक उसका 10वां अध्याय उसका 8वां वचन ఇక్కడ में రాణి అంటుంది, वहां पे रानी कहती है, రాజైన సొలొమోను, राजा सुलेमान, నీ జనులు భాగ్యవంతులు, ओ आपके लोग धन्य है तेरे నీ जन, ముందర ఎల్లప్పుడూ వారు నిలిచి ఉంటున్నారు. धन्य है तेरे वे सेवक నీ జ్ఞాన వచనాలు వారు వింటున్నారు. जो तेरे सम्मुख उपस्थित रहकर तेरी बुद्धि की बातें నీ सुनते हैं। సేవకులు ఎంత భాగ్యవంతులు. धन्य है तेरे परमेश्वर यहोवा तेरे सेवक। హల్లెలూయా. హల్లెలూయా. అంటే సొలొమోను సేవకులు వింటా ఉన్నారు. वहां पे क्या है परमेश्वर सुलेमान की जो सेवक लोग हैं वो सुन रहे थे। దేశం రాణి వింటుంది, शैबा देश की रानी सुन रही थी, నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. सीखने की इच्छा है। మరియా వింటా ఉంది యేసయ్య వాద. मरियम सुन रही थी यीशु मसीह के वचन को। సేవకులు వింటున్నారు, ప్రజలు వింటున్నారు. यहाँ पे सुलेमान के लोग सुन रहे हैं। నీ వింటున్నావా? क्या आप सुन रहे हैं? దేని మాట వింటున్నావా? क्या आप परमेश्वर का बात सुन रहे हैं? లోకం మాటలు చాలా మంది వింటారు. वो संसार की बातें अनेक लोग सुनते యేసయ్య हैं। రాస్తాడు, యేసయ్య 58 అధ్యాయంలో यशायाह उसका 58 वचन में అనేక మంది ఉపవాసం ఉండి లోక వార్తలు వినుచున్నారని. अनेक लोग उपवास रहकर भी संसार की बातें सुन रहे చాలా हैं। మందికి లోక వార్తలు అంటే చాలా ఇష్టం. अनेक लोगों को इस संसार की बातें बहुत अच्छा लगता है। ఈరోజు దేవుడు ఇచ్చిన మొబైల్ ఉంది. आज परमेश्वर ने जो मोबाइल दिए हैं, ఎంతమంది దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు? कितने लोग परमेश्वर के लिए यूज कर रहे हैं? ఎంతమంది దేని వాక్యాలు వింటున్నారు? कितने लोग परमेश्वर की वचन सुन रहे हैं? దేని వాక్యాలు చదువుతున్నారు? कितने लोग परमेश्वर के वचन को पढ़ रहे हैं? లోకానుసారమైన విషయాల కొరకే ఆలోచన, संसार की बातों के
విషయాలు ఎక్కువ మొబైల్ లో చూడడం, संसार की बातों में डूबे रहना मोबाइल के द्वारा। గుర్తించాలి ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తించాలి ఈ రోజున स्मरण करे प्रियो, దేవుడు నీకు ఏది ఇచ్చినా परमेश्वर जो भी आपको देते हैं ఉపయోగించు, परमेश्वर के लिए इस्तेमाल దేవుని करें, మాట విను, परमेश्वर का बात सुने, నేర్చుకోవడానికి परमेश्वर से सुनने और सीखने का इच्छा रखें। హల్లెలూయా। हालेलुया। శాబా దేశం రాణి వింటుంది, और నేర్చుకుంటుంది। वहाँ पे शहबा देश की रानी सुन रही है, सीख रही है। అందుకే ఇర్మియా అంటున్నాడు, इसलिए यिर्मयाह कहता ఇర్మియా है, గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో, यिर्मयाह का 9वां अध्याय उसका 20वां वचन में, స్త్రీలారా యెహోవా మాట వినుడి, स्त्रियों यहोवा की बात सुनो, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి। अपने कान खोलकर परमेश्वर की यहोवा के मुंह से आने वाली वचन की ओर लगाओ మీ अपने कान को। కుమార్తెలకు రోదనం చేయడం నేర్పండి, अपनी बेटों को बेटियों को रोना सिखाओ, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పించండి। एक दूसरे के लिए विलाप करने का तरीका सिखाओ। ఈ రోజున ఏమి నేర్పిస్తున్నారు? आज आप अपने बच्चों को संतानों को ఏమి क्या सिखा रहे నేర్చుకుంటున్నాం हैं? మన లోకం? आप क्या सीख रहे हैं संसार से? దేవుని మాట వింటున్నామా? परमेश्वर का बात क्या सुन रहे దేవుని हैं? సన్నిధిలో రోదనం చేయడం क्या परमेश्वर की నేర్చుకుంటున్నామా? उपस्थिति में विलाप करना सीख रहे हैं? ఆలోచన చేయాలి ప్రియ దేవుని स्मरण బిడ్డ। करें प्रियो, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, परमेश्वर आपसे बात कर रहे हैं। వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, सुनने से विश्वास आज होती వినట है క్రీస్తుని గురించిన మాట और सुनना वचन की ओर से है। నువ్వెంతైతే వింటావో, और जितना सुनोगे, ఎంతైతే ఆసక్తి కలిగి నేర్చుకోవాలని ఆశపడతావో, जितना इच्छुक होके आप परमेश्वर की वचन की ओर आशा बनाए रखेंगे, అంతగా దేవుడు నీ జీవితంలో కార్యాలు उतना చేస్తాడు। परमेश्वर आपके जीवन में कार्य करेंगे। ఆసక్తి కలిగిన వారికి దేవుడు అనేకమైన आशा से इंतजार करने वाले लोगों के जीवन में अनेक अद्भुत कार्य करेंगे परमेश्वर। ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం మొదటి వచనంలో, तो व्यवस्था विवरण उसका 28वां अध्याय पहला वचन में, యెహోవా మాట శ్రద్ధగా విని, यहोवा का वचन शुद्धता के साथ सुनेंगे तो, శ్రద్ధగా వింటారు వారికి ఆశీర్వాదాలు వస్తాయి। जो ध्यान से सुनेंगे उनके लिए आशीष आएगा। హల్లెలూయా। हालेलुया। శాబా దేశపు రాణిని తీసుకొచ్చాడు తీర్పు దగ్గర, గుర్తించండి। देखिए यहाँ पे शेबा देश की जो रानी है उसको न्याय के लिए लेके आए। తీర్పులో మనం చూస్తాం, हम न्याय में उनको देखेंगे, ఆమె నిలబడుతుంది। वो खड़ी होगी। కారణం ఏమిటి? कारण क्या है? సత్యాన్ని గుర్తించడానికి वो వచ్చింది। सच्चाई को जानने के लिए, सत्य को जानने के लिए, सीखने के लिए आई। ఆ మొదటి వచనం రాయబడింది యెహోవాని గురించి వినడానికి, पहला वचन में लिखा है कि यहोवा के नाम के विषय, సొలొమోను వైభవాన్ని గుర్తించడానికి। सुलेमान की कीर्ति को सुनकर, ఈ రోజున దేవుని యొక్క వైభవాన్ని గుర్తిస్తున్నావా? क्या आज परमेश्वर की कीर्ति को स्मरण कर रहे దైవ हैं? జ్ఞానాన్ని గుర్తిస్తున్నావా? क्या दैविकता को स्मरण कर रहे దేవుని हैं? మాట నీలో ఉంటుందా? क्या परमेश्वर का वचन आप में रहती है? దేవుని కొరకు రోదన क्या చేస్తున్నావా? परमेश्वर की उपस्थिति में विलाप करते నీ हैं? కష్టంలో కన్నీరు क्या కారుస్తున్నావా? आपके दुख में आंसू बहाते हैं? నీకు నీవు దేవునికి సమర్పించుకుంటున్నావా? आप अपने आप को परमेश्वर को समर्पण कर रहे हैं? ఒకసారి నీకు నీవు ఆలోచన చేసుకో। एक बार अपने आप को स्मरण करके మొదటి देखिए। వచనంలో చూస్తే, पहला वचन में देखते మొదటి हैं, రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో, पहला राजाओं का पुस्तक 10वां अध्याय पहला वचन में, రాబడి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించుటకు వచ్చెను। वहां पे लिखा है कि कीर्ति को सुनी, सुलेमान की कीर्ति सुनी, तब वो कठिन कठिन प्रश्नों से उसकी परीक्षा करने को चल पड़ी। ఎందుకు వచ్చిందంట? क्या करने आई? సొలొమోను శోధించడానికి వచ్చింది। सुलेमान की परीक्षा करने के लिए आई। ఏంటి శోధించడానికి? क्या परीक्षा करने के लिए? సొలొమోను యొక్క నిజ జీవితాన్ని శోధించడానికి వచ్చింది। सुलेमान का जो सच्चा जीवन है उसकी परीक्षा करने के लिए आई। హల్లెలూయా। హల్లెలూయా। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ, प्रिय परमेश्वर की ఈ రోజు संतान, మనల్ని మనం శోధించుకోవాలి। आज अपने आप को परीक्षा करना है, ఎవరినో శోధించడం కాదు, किसी किसी को परीक्षा नहीं करना है। నీకు నీవు శోధించుకోవాలి। आप अपने आप को परीक्षा में डाल के देखिए। సేవా దేశం రాణి సొలొమోను యొక్క జీవితాన్ని శోధిస్తుంది। वहां पे शेबा देश की जो रानी है सुलेमान के जीवन को परीक्षा में डाल रही है। అతను ఎంత దైవికంగా ఉన్నాడు, वो कितना दैविकता में है, ఎంత అలాంటి మాటలు ఎలాగుంటున్నాయి, उसके बातें कैसे हैं, అతను ఏ విధంగా దేని మీద वो किस ఆధారపడుతున్నాడు प्रकार परमेश्वर के ऊपर निर्भर है, గుర్తిస్తుందామే। वो स्मरण कर रही है, खोज रही है, సొలొమోను గురించి తెలుసుకుందామే। सुलेमान के बारे में जान गई। ఈ రోజున ప్రభు నిన్ను గుర్తిస్తున్నాడు। आज परमेश्वर आपको स्मरण कर रहे हैं। నువ్వు ఆలోచన చెయ్యి, एक बार आप सोच कर దేవుని देखें, వాక్యం నీలో ఉందా? परमेश्वर का वचन क्या आप में है? దేవుని సత్యమైన మాట నీలో क्या ఉందా? परमेश्वर का सच्चाई बात जो आप में है? చాలా మందికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు విశ్వాసులు ఉంటారు కానీ వాక్యం గురించి ఏం తెలియదు। अनेक लोग 30 साल 40 साल 20 साल तक विश्वासी के जीवन में बिताते हैं अपने जीवन को लेके, उनके अंदर परमेश्वर का वचन नहीं है। దేవుని సన్నిధిలోకి వెళ్తారు కానీ ఒక పాట పాడడం రాదు, परमेश्वर की उपस्थिति में जाते तो है लेकिन एक गीत भी गाना नहीं నలుగురి आता। మధ్యన ప్రార్థన చేయలేరు, 4 लोगों के सामने
प्रार्थना नहीं कर నలుగురి पाते, మధ్య క్రీస్తు గురించి చెప్పలేరు. 4 लोगों के सामने परमेश्वर यीशु मसीह के बारे में बता नहीं पाते, అయ్యో ఎంత భయంకరం. कितना भयंकर है। అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్ళగలుగుతారు? ऐसे लोग परमेश्वर के राज्य में कैसे प्रवेश कर पाएंगे? సేవా దేశపు రాణి शेबा देश की जो रानी है, యేసు ప్రభువును సొలొమోను శోధించడానికి వచ్చింది. वो सुलेमान की परीक्षा करने ఈ రోజు आई। ప్రియ దేవుని బిడ్డలారా, आज प्रिय परमेश्वर की నిన్ను संतान, నీవు మొట్టమొదటిగా శోధించుకోవాలి. आप अपने आप को पहले परीक्षा में डालो। 2వ కొరింథీ 13:5 दूसरा कोरिन्थी 13 अध्याय उसका 5 5वां वचन में పౌలు అంటున్నాడు, पौलुस कहते हैं, కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, कोरिन्थियों से कहते हैं, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోనండి. तुम विश्वास में दृढ़ होकर के अपने आप को परीक्षा में डाल के देखो। ఓ కొరింథీ సంఘస్థులారా, हे कोरिन्थियों के विश्वासियों, నిన్ను నీవు శోధించుకో, अपने आप को परीक्षा में डालो, నిన్ను నువ్వు చూసుకో. अब अपने आप को देखो। అవును, మనం చూసుకోవాలి. हाँ प्रियो, अपने आप को देखो। నాలో క్రీస్తు ఉన్నాడా? मुझ में परमेश्वर है कि नहीं? నేను భ్రష్టునైపోయానా? मैं पापी तो नहीं हूँ లేదా क्या? నేను ఎలా ఉన్నాను? मैं किस प्रकार నా हूँ? విశ్వాసం ఎలా ఉంది? मेरा विश्वास किस प्रकार में है? मेरा నా మాట सच्चाई कैसा है? मेरी बातें कैसी నా हैं? నడక ఎలాగుంది? मेरे चाल चलन कैसा है? ఆలోచనలు ఎలాగున్నాయి? मेरा सोच विचार నా कैसे చూపు है? ఎలాగుంది? मेरा दृष्टि कैसी है? నిన్ను నీవు చూసుకోవాలి. अपने आप को देखना है, మనలను మనం చూసుకోవాలి. अपने आप को देखना है, మనల్ని మనం శోధించుకోవాలి. अपने आप को परीक्षा में डालना है। రెండవది, दूसरी बात, సాతాను కూడా శోధిస్తా ఉంటాడు. शैतान भी परीक्षा में పేతురు डालती రాస్తాడు కదా, है। पत्रस लिखता है, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 पहला पत्रस उसका पहला अध्याय 8वां वचन में, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మిరింగుదురా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. वो वहां पे लिखा है कि हमारा विरोधी जो गरजने वाले सिंह के जैसे है, किसको काट खाए, किसको फाड़ खाए करके इंतजार में है। సాతాను కూడా ఎవరు మిరింగుదురా అని శోధించడానికి తిరుగుతూ ఉన్నాడు. शैतान भी वो परीक्षा में डालने के लिए किसको फाड़ खाए करके इंतजार में है। అనేక మంది ఆ శోధనలో పడిపోతున్నారు. और अनेक लोग उस परीक्षा में गिर जाते हैं। జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, ध्यान रखें मेरे प्रिय, సాతాను యొక్క శోధనని తప్పించుకో. शैतान की प्रलोभन से अपने आप को बचाएं। సాతాను నుండి తప్పించుకోవాలంటే నిన్ను నీవు శోధించుకోవాలి. अरे शैतान की प्रलोभन से अगर अपने आप को बचाना है तो अपने आप को परीक्षा నిన్ను में నీవు डालना है। కట్టుకోవాలి. నిన్ను నీవు పరిశుద్ధతతో अपने आप నడిపించుకోవాలి. హల్లెలూయా. हालेलुया। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर की संतान సేవా దేశపు రాణి గురించి మనం వింటున్నాం. शेबा देश की रानी के बारे में हम सुन रहे हैं। ఎందుకు ఆమె తీర్పు దినాన నేరస్థాపురాలుగా क्यों वो నిలబడుతుంది? न्याय के दिन में न्याय करने वाली रीति में खड़ी होगी? ఆమె ఎందుకు సాక్ష్యం చెప్తుంది? वो क्यों गवाही देगी? కారణాలేంటి? कारण क्या है? మనం చూస్తా ఉంటే वो हम देखेंगे तो సొలొమోను దగ్గరికి ఎందుకు వచ్చింది? వినడానికి వచ్చింది, నేర్చుకోవడానికి सुलेमान వచ్చింది. के पास क्यों आई? सुनने के लिए आई, देखने के लिए आई, తన सीखने के लिए आई। దేవుని గురించి యెహోవాను గురించి విన్నదే, यहोवा के बारे में सुनी, నేర్చుకోవడానికి ఇష్టపడింది. सीखने के लिए इच्छा हुई। అంతేకాదు उतना ही नहीं, ఆమె క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి और ఇష్టపడింది. नए चीजों को सीखने के लिए इच्छा हुआ उसके जीवन में। అంతేకాదు उतना ही नहीं, సొలొమోను శోధించడానికి వచ్చిందంట. सुलेमान की परीक्षा लेने के लिए आई। 10:6 10वां अध्याय 6वां वचन में ఆమె అంటుంది, वो कहती है, రాజధాని రాజా, वो कहती है राजा से, కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను విని నా మాట నిజమే. 6వ వచనం. तब उसने राजा से कहा, तेरे कामों और बुद्धिमानी की जो कीर्ति मैंने अपने देश में सुनी थी वो सच्ची है। 7వ వచనం రాయబడింది, అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యము నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. 7वां वचन कहता है, परंतु जब तक मैंने आप ही आकर अपनी आंखों से ये ना देखा तब तक मैंने उन बातों की प्रतीत ना की, परंतु इसका आधा भी मुझे ना बताया गया था। तेरी बुद्धिमानी और कल्याण उस कीर्ति से भी बढ़कर है जो मैंने सुनी थी। చూడండి, రాజుతో అంటుంది ఆమె, देखिए राजा से कहती है, రాజా, राजा నేను నీ గురించి విన్నది నిజం, मैं जो तेरे बारे में सुनी थी वो सच है, అయితే నేను కనులారా చూడాలనుకున్నాను. लेकिन मेरे मन में ये था कि मुझे आंखों से देखना है। నాకు నమ్మకం కలిగింది నీ గురించి విన్నప్పుడు, मुझे विश्वास हुआ आपके बारे में जब मैंने అయినా सुनी, సరే నేను ఇంకా వినాలి. लेकिन फिर भी मुझे और सुनना నేను है। విన్నది కొంచెమే, मैंने जो सुनी वो थोड़ा सा ही है, కానీ నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీ భాగ్యం చాలా గొప్పది. लेकिन जब मैं आके यहाँ पे देखी तो यहाँ पे देखा कि आपका जो बुद्धिमानी है, कल्याण है, बहुत बड़ा है। ఆమె దేశం నుంచి ప్రయాణం చేసి ఎందుకు వచ్చిందో తెలిసిన? वो अपने देश से क्यों प्रयाण करके आई? ఆమె చెప్తున్న మాటను బట్టి చూస్తే वो
कहती हुई वचनों से अगर हम ఆమె देखेंगे, నమ్మకముతో వచ్చింది. वो एक भरोसे के साथ आई. హల్లెలూయా. హల్లెలూయా. అవి విన్నది కాకుండా చూచి నమ్మింది. वो सुनने वाली वस्तुओं के ऊपर नहीं, लेकिन आकर देखकर भरोसा అవును की. ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय ఈ परमेश्वर రోజు के మనం संतान, నమ్మాలి. आज हमें विश्वास करना है, भरोसा रखना है, ఆయన కార్యాలు అనుభవించాలి. उनके कार्य को अनुभव करना యేసు है, ప్రభు గురించి వింటూనే ఉండాలి. यीशु मसीह के बारे में सुनते रहना మనం है. బ్రతికిన కాలం అంతా వింటూ ఉండాలి, నేర్చుకుంటూ जितने ఉండాలి. साल जीवित रहते उतने साल तक हमें सीखते रहना है, उनके నమ్మకం वचन से. కలిగి ఉండాలి. विश्वास में दृढ़ रहना है. యెషయా గ్రంథం 45:22 వచనంలో यशायाह का 45वां अध्याय उसका 22वां वचन में, భూదిగంత నివాసులు వారా ప్రజలారా నా వైపు చూసి రక్షణ పొందండి. इस संसार के कोने कोने तक जो लोग हैं, मेरी ओर देखकर मेरी विश्वास न करो, నన్ను చూడండి, मुझे देखो, రక్షణ పొందండి. उद्धार में आओ. నేను తప్ప వేరొక దేవుడు లేడు. मेरे अलावा और कोई परमेश्वर नहीं. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, आपके परमेश्वर की ఆయన संतान, సూచన వల్ల మనకు రక్షణ కలుగుతుంది. उनको देखने से हमें उद्धार प्राप्त होती కనుక है. నమ్మకం కలిగి ఉండాలి. इसलिए विश्वास रखना నా है. ప్రభు నన్ను రక్షిస్తాడు, मेरा परमेश्वर मुझे उद्धार देगा, నన్ను లేవనెత్తుతాడు, मेरा परमेश्वर मुझे उठाएगा, నన్ను రాజ్యానికి చేరుతాడు, परमेश्वर उसके राज्य में मुझे ప్రభు पहुंचाएगा, రాజ్యంలో నేను నిలబడతాను. परमेश्वर के राज्य में मैं खड़ा हो అని पाऊंगा. పూర్తిగా నమ్మకం కలిగి पूरा ఉండాలి. विश्वास रखना है. అవిశ్వాసంతో జీవించకూడదు. विश्वास के रीति से नहीं जीना है. 84వ కీర్తన 12వ వచనంలో 84 भजन संहिता उसका 12వ వచనంలో 12వ వచనం में, సైన్యములకు అధిపతిగా యెహోవా हे सेनाओं के यहोवा, నీ యందు నమ్మికించు వారందరూ ధన్యులు అంటున్నాడు और భక్తుడు. जितने लोग तेरे ऊपर भरोसा रखते हैं सब धन्य है. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, वहाँ पे ఆయన स्मरण యందు कीजिए. ఎంతమంది అయితే నమ్మకం ఉంచుతారో వారందరూ ధన్యులే. उनके ऊपर जितने लोग भरोसा रखते हैं सब धन्य है. ఆయన యందు నమ్మిక ఎప్పుడు నిన్ను మోసం చేయదు. उनके ऊपर जो भरोसा रखते हैं वो कभी भी धोखा नहीं देता. ఆయన యందు నమ్మిక నిన్ను అనేక విధాలుగా ఆశీర్వాదాలతో నింపుతుంది. उनके ऊपर जो भरोसा रखता है अनेक रीति से उनको आशीष प्राप्त होती है. దేవుని యందు నమ్మిక ఎప్పుడు అమ్ము కాదు. परमेश्वर के ऊपर भरोसा रखने वाले कभी भी धोखा नहीं खाते. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ధన్యుడు ప్రియ దేవుని బిడ్డ. आप धन्य है प्रियो. కనుక నమ్మాలి, विश्वास रखना है, పూర్తిగా నమ్మాలి, पूरी रीति से विश्वास रखना है. పూర్తిగా దేవుని మీద पूरा ఆధారపడాలి. रीति से विश्वास रखकर उनके ऊपर निर्भर होना है. సేవా దేశపు రాణి వినడానికి వచ్చింది, నమ్మడానికి వచ్చింది, నేర్చుకోవడానికి सेवा వచ్చింది, देश की रानी जो है वो सुनने के लिए आई, देखने के लिए और सीखने के लिए आई. విశ్వాసంతో వచ్చింది. विश्वास के साथ आई. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, नहीं नहीं प्रियो. 10వ వచనంలో రాయబడింది, 10वां वचन में लिखता है, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహివిస్తారమైన గంధకమును రత్నములనిచ్చెను. और वहां पे लिखता है कि बहुत बहुत बहुमूल्य चीजें उन्होंने राजा को वरदान में दिए. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, देखिए ఆమె ఎందుకు వచ్చిందని మనం చూస్తే, क्यों आई करके अगर ఆమె देखेंगे, చూడడానికి వచ్చింది, देखने के लिए आई, వినడానికి వచ్చింది, सुनने के लिए आई, నేర్చుకోవడానికి వచ్చింది, सीखने के लिए आई, నమ్మకంతో వచ్చింది, भरोसे के साथ కొత్త आई, విషయాలు తెలుసుకోవడానికి नई వచ్చింది, चीजों को सीखने के लिए आई, సులోమోను శోధించడానికి వచ్చింది, सोलेमोन की परीक्षा लेने के लिए आई, విశ్వాసంతో వచ్చింది. विश्वास के साथ आई. అంతేకాదు, नहीं नहीं, ఆమె రాజుగారికి కానుకలు ఇవ్వడానికి హృదయపూర్వకంగా వచ్చిందంట. और वो राजा को भेंट समर्पण करने के लिए हृदय पूर्वक रीति से आई. ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి కానుకలు పట్టుకుని पूरे వచ్చింది. इच्छा के साथ भेंट समर्पण करने के लिए लेके आई. అవును ప్రియ దేవుని బిడ్డ, आप प्रिय परमेश्वर की నీ संतान, రాజు అయిన యేసయ్యకి నువ్వేమిస్తున్నావు? आपके राजा जो यीशु मसीह उनको क्या दे रहे हैं? నీవు నీ కానుకలు ఎలా ఇచ్చుకుంటున్నావు దేవునికి? आपकी भेंट कैसे समर्पण कर रहे हैं మార్కు परमेश्वर को? 12:47 వచనములో मार्कुस रचित सुसमाचार उसका 12वां अध्याय उसका 41 वचन में అక్కడ ఒక విధవరాలు కనిపిస్తుంది. वहाँ पे एक विधवा स्त्री दिखती ఆ है. విధవరాలు గురించి యేసు ప్రభు అంటున్నాడు, वहाँ पे उस विधवा के बारे में ఈమె कहते తన हैं, జీవనం అంతా ఇచ్చి ये వేసెను. विधवा जो थी पूरा अपने जीवन को समर्पण कर दी. ఆహా, ఎంత గొప్ప విషయం అండి. हाँ, कितना बड़ा बात है. కేవలం కానుకలే కాదు అక్కడ ముఖ్యం. सिर्फ वहाँ पे भेंट ही नहीं है मुख्य चीज. కేవలం కానుకలు అంటే అక్కడ సంఘంలో ఉన్న వారు అందరికంటే తక్కువ వేసింది ఈమె 2 కాసులు మాత్రమే. अगर भेंट के बारे में देखा जाए तो कल वहाँ पे जितने लोग थे सबसे कम देने वाली स्त्री यही थी. उसके पास కానీ सिर्फ 2 ఆమె थे. ఎక్కువ వేసింది అంటున్నాడు लेकिन యేసు यीशु मसीह वहाँ पे कहते हैं कि यही जो स्त्री है वो सबसे ज्यादा दी है. హల్లెలూయా. हालेलुया. మనం ఆలోచిస్తే ఆమె అందరికంటే తక్కువ వేసింది అంటాం మనం. अगर हम सोचेंगे अपने रीति से तो हम कहेंगे कि वो तो सबसे कम दी, కానీ దేవుని దృష్టిలో ఆమె ఎక్కువ వేసింది. लेकिन परमेश्वर की दृष्टि में वो सबसे ज्यादा ఏంటి दी. తేడా ఏంటి? क्या है अंतर? కారణం ఏమిటి? कारण क्या है? ఆమెకున్నది అదే. उनके पास उतना ही ఆ था. 2 కాసులు మాత్రమే वो ఉన్నాయి. 2 सिक्के ही थे उसके पास. ఆమె దగ్గరికి ఏమీ లేదు. उसके पास उसके अलावा और कुछ नहीं था. ఆమె ఉంచుకోకుండా దేవునికి ఇచ్చేసింది. वो अपने पास ना रखते हुए परमेश्वर को दे दी. అదే ప్రభు చూశాడు. वही परमेश्वर यीशु ఆమె मसीह को दे दी. హృదయాన్ని చూశాడు. उसके हृदय को ఆమె देखे, సమర్పణ చూశాడు. उनका समर्पण देखे, ఆమె విధేయతను చూశాడు. उनका
बात मानने का तरीका ఆమె యొక్క త్యాగాన్ని చూశాడు. उनकी त्याग को देखे। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అన్నాడు ఆమె జీవనం అంతా ఇచ్చి इसलिए कहते వేసింది. हैं वो पूरा जिंदगी को अपने हाथ में दे ప్రియ दिया। దేవుని బిడ్డ, ये परमेश्वर నువ్వు की ఎలాగిస్తున్నావు संतान। ఒకసారి ఆలోచన आप किस చేసుకో. प्रकार दे रहे हैं इसका కయ్యను आंसर కూడా है। కానుక ఇచ్చాడు దేవునికి, कैन भी भेंट चढ़ाया, కానీ దేవునికి ఇష్టం కాలేదు. लेकिन परमेश्वर को హేబేలు पसंद नहीं వెనకాల हुई। తీసుకొచ్చాడు, लेकिन हाबिल बाद में लेके आया। కయ్యను ముందే ఇచ్చాడు కానుక, कैन पहले ही भेंट चढ़ाया, హేబేలు వెనకాల తీసుకొచ్చాడు. हेबेल बाद में लेकर आया। వెనకాల తీసుకొచ్చిన హేబేలు యొక్క కానుక దేవునికి ఇష్టమైంది, ముందు తీసుకొచ్చిన కయ్యను యొక్క అర్పణ దేవునికి ఇష్టం కాలేదు. जो पहले लेके आया था वो उससे प्रसन्न नहीं हुए, लेकिन जो बाद में लेकर आया उससे प्रसन्न हुए परमेश्वर। కారణం ఏంటి? कारण क्या है? వారి ఇద్దరు హృదయాలు వేరే, उनके दोनों का हृदय వారి अलग సమర్పణ है। వేరే, उनका समर्पण వారి अलग है, త్యాగం వేరే. उनका त्याग अलग है। అవును ప్రియ దేవుని आपके परमेश्वर के ఈరోజు संतान। నీవు దేవునికి ఎలా ఇస్తున్నావు ఒకసారి आज ఆలోచించు. आप किस तरीके से परमेश्वर को देते हैं स्मरण करें। మాసిదోనియా సంఘస్థుల గురించి मासिदोनिया की कलीसिया के बारे में కొరింథీ సంఘస్థులు చెప్తాం. कोरिन्थी कलीसिया को कह रहे हैं। ఏమంటాడు చూడండి, क्या कह रहे हैं? 2 కొరింథీ 8:4 दूसरा कोरिन्थी उसका 8वां अध्याय 4वां वचन में వారు తమ స్వామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము ఇచ్చుచున్నాను. और इस दान में और पवित्र लोगों की सेवा में भागी होने के अनुग्रह के विषय में हमसे बार बार बहुत विनती की। చూడండి 8:4 వచనం చూడండి, వారు ఎలాగిచ్చారంట, సామర్థ్యము కొలది. वहां पे देखिए वो क्या कहते हैं, बहुत रीति से दिए। సామర్థ్యము కంటే, वो अपने पास जितना था उससे ज्यादा बढ़कर, తమకు కలిగిన దానికంటే కూడా ఎక్కువగా వారు ఇచ్చారంట. उनके पास जितना था उससे ज्यादा उन्होंने दिया। హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం గమనించండి कितना ప్రియ महान बात है దేవుని. देखिए। ఈ రోజు మనం ఏదో దాస్యం భాగాలు ఇస్తున్నాం అని అనుకోవడం కాదు. आज हम दशवांश देते हैं करके सोचते మన हैं। సామర్థ్యము కలిగి దేవునికి ఇచ్చేలాగా ఉండాలి. हम जितना दे नहीं पाते उससे ज्यादा हमें देना है। కేవలం కానుకలే కాదు సుమా, सिर्फ भेंट ही नहीं, నీ హృదయం, आपका నీ हृदय, మనసు, आपका मन, నీ ఆలోచనలు, आपका सोच నీ विचार, మాట, आपका నీ बातचीत, చేతులు, आपका करने నీ का, నడక, आपका चाल నీ चलन, జీవితం, आपका जीवन దేవునికి సమర్పణ. परमेश्वर को समर्पण करना। హల్లెలూయా. हालेलुया। దేవుడు అదే చూస్తాడు సుమా. परमेश्वर वही देख रहे నేను हैं। ఎంత ఇచ్చావన్నది కాదు आप ముఖ్యం, कितना दे रहे हैं वो नहीं, దేవునికి నువ్వు ఏ విధిగా ఇస్తున్నావు అది దేవుడు परमेश्वर को చూస్తాడు. किस प्रकार से दे रहे हैं वो देख रहे हैं। ఈమె ये जो स्त्री है, సేవాదేశపు రాణి शेबा देश की जो रानी है, సొలొమోనుకి ఇచ్చిన యొక్క ఆ కానుకలంట ఎవరు అంతవరకు అంత గొప్ప కానుక ఇవ్వలేదంట సొలొమోనుకి. शेबा देश की जो रानी है वो जो भेंट लेकर आई थी, सुलेमोन को आज तक उस प्रकार की भेंट या उतना रीति का भेंट कोई भी नहीं दे पाया। आज तक ఎన్నడూ రాలేదంట అంత కానుక ना సొలొమోను. पहले आया और ना तक आज रहा, मतलब कि उसके प्रकार की कोई भेंट नहीं चढ़ा पाया आज तक। చూడండి ఎంత గొప్ప విషయము. देखिए कितना महान बात है। అందుకే దేవుడు అక్కడ తీసుకొచ్చాడు మత్తయి సువార్తలో. इसीलिए परमेश्वर ये स्त्री ये रानी को लेकर आए मध्य కాలంలో కూడా ఆమెను 1000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆమె గురించి చెప్తా ఉన్నాడు యేసు ప్రభు ఇక్కడ. परमेश्वर यीशु मसीह के अपने काल में भी 1000 साल पहले जो जीवित थी उसके बारे में कह रहे हैं। హల్లెలూయా. हालेलुया। కేవలం కానుకలు ఇవ్వడానికే కాదు సుమా, सिर्फ भेंट को चढ़ाने के लिए नहीं। అక్కడ మనం చూస్తున్న 8వ వచనంలో మొదటి वहाँ पे 8वां వచనంలో अध्याय उसका 10వ అధ్యాయం 8వ వచనంలో 10वां अध्याय 8वां वचन में देखते हैं ఆమె ఏం చేస్తుందో తెలిసిన, क्या कहती है, నీ జనులు భాగ్యవంతులు, ओ धन्य है तेरे जन నీ ముందర ఎల్లప్పుడూ నిలిచిన ఈ జ్ఞాన వచనం నిలుచున్న నీ సేవకులు భాగ్యవంతులు. जो नित्य तेरे सम्मुख उपस्थित रहकर तेरी बुद्धि की बातें सुनते हैं, तेरी धन्य है वो लोग। 9వ వచనం అంటుంది, 9वां वचन में कहते हैं, నీకెంత జ్ఞానం ఇచ్చిన దేవుడు, ओ धन्य है तेरा परमेश्वर यहोवा, ఆయనకి దేవునికి మహిమ కలుగును గాక, जो స్తోత్రం तुझसे కలుగును ऐसा గాక. प्रसन्न हुआ है कि तुझे इस्राएल की राजगद्दी पर विराजमान किया है। యెహోవా ఈ ప్రజలందరినీ ప్రేమించాడు ఆయన. और यहोवा तेरे प्रजा से प्रेम किया, అందుకే దేవుడు నీతి న్యాయాలు జరిగించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. इसीलिए नीति से चलाने के लिए परमेश्वर ने तुझे चुना है। రాజుగారిని ఏం చేస్తుంది ఈమె? राजा को क्या कह रही है, ఘనపరుస్తా ఉంది, महिमा कर रही है, హెచ్చిస్తా ఉంది, ऊंचा उठा रही है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నీ రాజాని యేసు ప్రభు వారిని హెచ్చిస్తున్నావా? आज आपके राजा यीशु मसीह को क्या आप ऊंचा उठा रहे నీ हैं? మాటల్లో దేవుడిని क्या హెచ్చిస్తున్నావా? आपके बातों में परमेश्वर की प्रसन्नता कर నీ रहे हैं? రాజాని యేసు ప్రభుని क्या ఘనపరుస్తున్నావా? आज के दिन परमेश्वर को प्रसन्न कर रहे ఆయన हैं? ఇశ్రాయేలీయుల స్తోత్రం మీద ఆసీనుడైన जो इसराइलियों के स्तुतियों के पर विराजमान నీవంతా परमेश्वर, ఆయన ఘనపరుస్తావు, ఆయన ఆసీనుడు అవుతాడు.
जितना आप उनकी महिमा करेंगे उतना आप उनको ऊंचा నీ उठाएंगे। ఎంతగా దేవుని స్తుతిస్తావంట అంత దగ్గరగా నీ దగ్గరికి వస్తాడు ఆయన. जितना आप उनकी स्तुति करेंगे उतना नजदीक में आएंगे आपके पास। అడిగే వారికంటే స్తుతించే వారికి సమీపంగా ఉంటాడు ఆయన. वो मांगने से ज्यादा जो उनकी स्तुति करते हैं उनके नजदीक रहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ సాక్ష్యం ఎలా ఉంది? आज आपकी गवाही किस ఈ प्रकार రోజున से? నీ క్రీస్తుని ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నావు ప్రజల आज మధ్య? आपकी गवाही परमेश्वर के सामने किस प्रकार दे रहे ఏ हैं? విధంగా దేవుని మహిమపరుస్తున్నావు? किस प्रकार परमेश्वर की महिमा कर रहे हैं? పౌలు గారు శీల బయలుదేరి వెళ్తా ఉన్నారు. पौलुस और सीलास निकल के जा रहे थे। ఆ ఫిలిప్పి ప్రాంతాలకు వెళ్ళారు. फिलिप्पी जो स्थान है वहां पे गांव में गए। వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తా और वहां ఉన్నారు. पे जाके सुसमाचार सुना रहे అక్కడ थे। సువార్త ప్రకటించినప్పుడు वहां पे जब सुसमाचार सुना रहे थे అక్కడ ఒక అమ్మాయి దెయ్యం పట్టి ఉందంట. और वहां पे एक लड़की को दुष्ट आत्मा पकड़ी हुई ఆ थी। దెయ్యం పేరు పుతోన్ అని కూడా రాయబడింది और అక్కడ. दुष्ट आत्मा का नाम पुतोनुस करके लिखा है। హల్లెలూయా. హల్లెలూయా. 16 వచనంలో రాయబడింది. 16 अध्याय उसका 17 वचन में लिखा ఆ है। దెయ్యం పట్టిన అమ్మాయి ఏమంటో తెలిసిన वहां पे పౌలు శీలను చూపిస్తుంది. पौलुस और सीलास को दिखाकर कहती है, వార్త ఏమంటో చూడండి. वो क्या कहती है देखिए। 17 వచనం చూడండి. 17 वचन देखिए। ఆమె పౌలును అంటే ఆమె అంటే దెయ్యం పెట్టిన అమ్మాయి ఏమంటుంది? పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. 16 अध्याय उसका 17 वचन में लिखता है, वो पौलुस के ओर हमारे पीछे आकर चिल्लाने लगी, ये मनुष्य परम प्रधान परमेश्वर के दास हैं जो हमें उद्धार की मार्ग की कथा सुनाते हैं। హల్లెలూయా. हालेलुया। ఎవరు చెప్తున్నారు? कौन कह रहे हैं? దెయ్యం చెప్తా ఉంది ఇక్కడ. भूत दुष्ट आत्मा कह रही है, సాక్ష్యం ఇస్తా ఉంది. गवाही दे रही है, పౌలుని గణపరుస్తా ఉంది. पौलुस को महिमा कर रही है। ఇదిగో ఇతను రక్షణ వాక్యం ప్రకటించువాడు. और यही है जो उद्धार की पथ को दिखाता है, ఇతను రక్షణ మార్గము ప్రచురించువాడు. और यही है जो उद्धार की बाट को बताता है। అంతేకాదు వీరు సర్వోన్నతుని దేవుని దాసులు. नहीं नहीं, ये मनुष्य जो है परम प्रधान परमेश्वर के दास हैं। ఓ కేకలు వేసి చెప్తుందంట. चिल्ला कर कह रही है, పౌలు దేవుని సర్వోన్నతుని కుమారుడు దాసుడు. पौलुस जो है वो परम प्रधान परमेश्वर के दास है करके चिल्ला के कह रही है। హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. इतना बड़ा गवाही है। देखिए, ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. लोग ये देखकर आश्चर्यचकित అవును हो ప్రియ गए। దేవుని బిడ్డలారా, आप ये परमेश्वर నీ की గురించి संतान, సాక్ష్యం ఎలాగుంది? आपके लिए आपके बारे में गवाही నీ कैसी है? రాజు కొరకు నువ్వు ఎలా సాక్ష్యం ఇస్తున్నావు? आपके राजा के बारे में किस నీ प्रकार गवाही రాజు दे रहे ఎలా हैं? మహిమపరుస్తున్నావు? आप अपने राजा के बारे में कैसे महिमा నీ कर रहे గురించి हैं? ఇతరులు ఏమంటున్నారు? आपके बारे में दूसरे लोग क्या कह रहे ఒకసారి हैं? ఆలోచన एक बार చేసుకోవాలి. सोच कर देखिए। అంతేకాదు उतना ही नहीं, శాబా దేశపు రాణి ఏం చేసింది తెలుసా? सेबा देश की रानी क्या करती है जानते దేవుడి हैं? మహిమపరుస్తుంది. यहाँ पे परमेश्वर की महिमा की। అంతేకాదు उतना ही नहीं, నీతి న్యాయం అనుసరించిన రాజు గురించి ఎంతగానో చెప్తా ఉంది ఇక్కడ. वहाँ पे नीति और शांति को परिपालन के साथ वो राज करने वाले राजा के बारे में कह रही है। అంటే నీతి న్యాయాలు గుర్తించింది ఆ దేశంలో. वहाँ पे सच्चाई को वो जान सकी, వెంటనే ఆమె కూడా నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. और वो तुरंत सीखने के लिए इच्छा हुई। అంతేకాదు उतना ही नहीं, స్వచ్ఛమైన అనుభవంలోకి వచ్చింది. सच्चाई के अनुभव में आई। అంటే उसका मतलब ఇక్కడున్న రాజుగారు ప్రజలు చూసి సత్యమేంటో నీతి ఏంటో యథార్థత ఏంటో గుర్తించింది ఆమె. वहाँ पे जो राजा है उस देश का राजा को देखकर सच्चाई क्या है, शांति क्या है, नीति क्या है वो सीखी। वो ఆమెకు తెలీదా? क्या वो नहीं వాళ్ళ जानती? దేశంలో లేదా? क्या उसके देश में नहीं था? వాళ్ళ దేశంలో ఉన్నాయి उसके देश में था, కానీ लेकिन ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి. इस देश में और अधिक रीति ఈ से రాజుగారి దగ్గర ఉన్నాయి. ये राजा के पास ఇది है, గుర్తించింది. वो स्मरण की, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుళ్ళలో ఉన్నాయి. इसकी इनकी जो परमेश्वर है जिसकी आराधना करते हैं उनके पास है, ఆ అనుభవంలోకి ఆమె వచ్చేసింది. वो उनके अनुभव में आ गई। సత్యం అంటే ఏంటో सच्चाई అర్థమైపోయింది. क्या है जान న్యాయం सकी। అంటే ఏంటో అర్థమైపోయింది. और वहाँ पे न्याय क्या है జ్ఞానం जान అంటే सकी। ఏంటో అర్థమైపోయింది. ज्ञान क्या है समझ पाई, కనుక సత్యమైన అనుభవంలోకి వచ్చేసింది ఆమె. सच्चाई के अनुभव में आ गई। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు నీవు 20 సంవత్సరం 30 సంవత్సరం చర్చికి వెళ్తున్నా సత్యం అంటే ఏంటో తెలియట్లేదు. आज आप 30 साल 40 साल चर्च में जाते हुए भी आपको सच्चाई क्या है? చాలా మంది సత్యమైన అనుభవంలోకి कई రాలేకపోతున్నారు. लोग सच्चाई के अनुभव में नहीं आ पाते। నీతి న్యాయం అనుసరించే మార్గంలోకి రాలేకపోతున్నారు. नीति के रीति में चलने वाले लोग नहीं बन కొన్ని पाते। రోజులు ఉన్న సేవా దేశం రాణి నీతి న్యాయం వరకు వచ్చేసింది. कुछ ही दिन में रहने वाली जो स्त्री वहाँ पे सेबा देश की जो रानी कुछ ही दिन तक थी, నీతి लेकिन उसके న్యాయ अनुभव में आ गई। అనుభవంలోకి వచ్చేసింది. नीति न्याय के रीति में आ गई। వాటిని అనుసరించి నడుచుకోవాలనే తలంపులోకి वो अनुभव में వచ్చేసింది. आके उसके अनुसार चलना है करके इच्छा में आ गई। పరిపాలన విధానం చూసిన ఆ అనుభవంలోకి वो వచ్చేసింది. राज करने का तरीका को देखकर उस अनुभव में अपने आप को लेके आ गई। ప్రియ దేవుని బిడ్డ, ये परमेश्वर की ఈ రోజు संतान, దేవుని వాక్యాన్ని వింటున్నావు. आज आप परमेश्वर के वचन को सुन रहे हो। న్యాయం గురించి ప్రకటించబడుతుంది. वो न्याय के बारे में, नीति के बारे में आपको वचन सुनाई जा रहा నీకేదో है। యథార్థత ఏదో నీకు తెలుసును.
और नीति क्या है, सच्चाई क्या है, आप जानते हैं। నడుస్తున్నావు లేదు ఒకసారి आप ఆలోచించండి. अपने आप को चल रहे हैं कि नहीं, आप स्मरण करें। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు 8వ దినాన్ని यीशु मसीह 8वें दिन బాలుడైన యేసు ప్రభుని యెరూషలేములో ఉన్న మందిరంలోకి बालक తీసుకొచ్చారు. यीशु मसीह को यरूशलेम में जो मंदिर था उसमें लेके आए, సున్నతి చేయడానికి తీసుకొచ్చారు. खतना करने के लिए लेके आए। అక్కడ నీతిమంతుడైన సిమియోను ఉన్నాడు. वहाँ पे धार्मिक व्यक्ति है जिसका नाम सिमियोन है। సిమియోను చూసి ఏం చేస్తున్నాడు? सिमियोन देखकर क्या कहता है, యేసు ప్రభుని ఎత్తుకున్నాడు. यीशु मसीह को अपने गोदी में उठाए। 2 అధ్యాయం 29, 30, 37, 32 వచనాలు రాయబడింది. दूसरा अध्याय 29 से 32 वचन लिखा है। అక్కడ యేసు ప్రభు యొక్క రక్షణ కనులారా చూచనంటున్నాడు యేసు वहाँ ప్రభు ఎత్తుకొని. पे सिमियोन कहता है यीशु मसीह को अपने गोद में उठाकर अपने हाथों में उठाकर कहता है, यीशु परमेश्वर का उद्धार मैंने अपने आंखों से देखा है। నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. हे मेरे प्रभु, आपकी शांति के साथ मुझे जाने की आज्ञा दें। అన్యజనులకు నిన్ను బలపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశానంటున్నాడు. तेरा न्याय को या तेरा उद्धार को मैंने अपने आंखों से देखा है, देख लिया है। इसको देखा उसने, చిన్న బాలుడని యేసు ప్రభుని छोटे చూశాడు. बालक यीशु को देखा। యేసు ప్రభుని చూడగానే यीशु मसीह को देखते ही వెంటనే అర్థమైపోయింది, वो तुरंत समझ गया, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు తీసుకొచ్చేవాడు ఈయనే, इस्राएली लोगों के बीच में उजाला ज्योति लेने वाला व्यक्ति यही है, రక్షణ ఇచ్చేవాడు ఈయనే, उद्धार में लेकर आने वाला సమాధానం यही ఇచ్చేవాడు है, ఈయనే, शांति देने वाला यही है, ఈ ప్రజలను ఏలువాడు ఈయనే. लोगों के ऊपर राज करने वाला यही है। యేసు ప్రభుని చూడగానే ఆయనకి దేవుని ఆత్మ చేత यीशु పలికేస్తున్నాడు. मसीह को देखते ही वो परमेश्वर की आत्मा से बोलने लगा, హల్లెలూయా. హల్లెలూయా. నేను కన్నులారా నీ రక్షణ చూసేసాను నాదా. ओ हे स्वामी, मैंने मेरी आंखों ने तेरी उद्धार को देख लिया है। నేను చూసేసాను. मैंने देख लिया। నేను చూడగానే నాకు తెలిసిపోయింది. आपको देखते ही मैं जान लिया। ఇప్పుడు సొలొమోను చూడగానే రాణికి తెలిసిపోయింది. और सुलेमान को देखते ही वहां पे शिबा रानी को पता चल गया। హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ పరమేశ్వర की ఈరోజు संतान, నీకు తెలుస్తుందా? क्या आप जान पा रहे हैं? ఇన్ని రోజుల నుంచి ఆరాధిస్తున్నా, इतने दिनों से आराधना ఇన్ని करते రోజులు हुए, మహిమపరుస్తున్నా, इतने दिनों से महिमा करते నీ हुए, కొరకు ప్రాణం పెట్టున్నా, वो आपके लिए प्राण त्याग నీ देने కొరకు के కన్నీరు बाद भी, కార్చిన, वो आपके लिए आंसू बहाते हुए నీ भी, కొరకు మానవుడిగా జీవించిన, वो आपके लिए मानव के रूप में जीवन बिताते ఆయన हुए, ఎటువంటి మాదిరి జీవించాడో किस उदाहरण के साथ उन्होंने जिया, అన్ని తెలిసిన वो सब जानते हुए भी, సత్యమైన మార్గంలోకి వస్తున్నావా? क्या सच्चाई के मार्ग पर आ रहे हो? ఒకసారి మనం పరీక్ష एक बार अपने आप को परीक्षा में చివరిగా डालिए। చూస్తే आखिरी बात देखेंगे, సొలొమోను నడిచిన మార్గంలో నడవడానికి ఆమె ఇష్టపడింది. सुलेमान जिस प्रकार जिस रीति से जिस मार्ग में चलता है उसी मार्ग में शीबा भी चलने के लिए तैयार हो गई। హల్లెలూయా. హల్లెలూయా. ఆ 10 అధ్యాయం 24 వచనంలో చూస్తే 10वां अध्याय 24 वचन में ఆ देखेंगे तो చుట్టుపక్కల ఉన్న అనేక మంది రాజులు వారు సొలొమోను యొక్క వాక్కులు వినడానికి వచ్చి వారు విన్నారని రాయబడింది. वहां पे लिखा है कि और समस्त पृथ्वी के लोग उसकी बुद्धि के बातें सुनने को जो परमेश्वर ने मन में उत्पन्न की थी, सुलेमान का दर्शन पाना चाहते थे। హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ध्यान करें, చివరికి ఆమె నిర్ణయం తీసుకుంది. आखिरी में उन्होंने डिसीजन ले लिया, సొలొమోను निर्णय ले నడిచిన लिया। మార్గంలో నడవడానికి ఇష్టపడింది. सुलेमान जिस रास्ते पे चलता है उसी रास्ते में चलने का इच्छा हो సొలొమోను गया యొక్క उसका। సత్యాన్ని గుర్తించింది. सुलेमान का जो सच्चाई है वो जान ली, సొలొమోను యొక్క యథార్థతను గుర్తించింది. सुलेमान की जो धार्मिकता है वो जान ली, సొలొమోను యొక్క పరిపాలన గుర్తించింది. सुलेमान की जो राज करने का तरीका को जान ली। నేను ఆ విధంగా నడుచుకుంటాను, मैं भी अब उसी నేను तरीके ఆ से విధంగా जीऊंगी। మాట్లాడతాను, मैं भी उसी तरीके से बात నేను ఆ करूंगी, విధంగా ఆరాధన मैं भी చేస్తాను. इसी तरीके से उसकी आराधना అది करूंगी। తన మార్గాన్ని మార్చుకుంది. अपने मार्ग को ही बदल ली, సొలొమోను మార్గంలో నడవడానికి ఇష్టపడింది. सुलेमान की मार्ग में चलने के लिए पसंद हो ఇరగన गई। రాజైన యేసు ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావా? आप और मैं परमेश्वर यीशु मसीह जो हमारा राजा है उसके मार्ग पर चलने के लिए इच्छा है, హల్లెలూయా. जीवन में। అందుకే మత్తయి సువార్త 12 అధ్యాయం 42 వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, सुसमाचार 12वां अध्याय उसका 42वां वचन में लिखता है, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. और वो सुलेमान से भी बड़ा है जो यहाँ पे है। సొలొమోనులో ఎన్నో లోపాలు మనం చూడొచ్చు, सुलेमान में बहुत सारी कमियां हैं हम देखेंगे, కానీ लेकिन ఆయన కంటే గొప్పవాడు మనం ఆరాధించే परंतु उससे बड़ा है जिसको हम आराधना करते हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆయన ఒక్క లోపం కూడా లేదు. उनमें एक भी कमी नहीं है। యేసు ప్రభు ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? यीशु मसीह चैलेंज करके उनसे कहते हैं लोगों से कि कोई मुझे ये प्रूव करके दिखाए పిలాతు कि గుర్తించాడు मुझ में ఈయనలో पाप है। పాపం లేదని. पिलातुस ने समझ गया कि यीशु मसीह में एक भी యేసు गलत नहीं है, ప్రభు पाप नहीं ప్రాణం है। విడిచినప్పుడు సైన్యాధిపతి గుర్తించాడు ఈయన यीशु పరిశుద్ధుడని. मसीह जब अपने प्राण को छोड़ रहे थे वहां पे जो
सेनाधिपति था, उसने स्मरण किया कि ये परमेश्वर का पुत्र है। హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ आज प्रिय సొలొమోను परमेश्वर కంటే के संतान గొప్పవాడు నువ్వు ఆరాధిస్తున్నావు सुलेमान से बड़ा है जिसकी आप आराधना करते हो। ఆయనతో నడుచుకుంటున్నావా क्या उसके साथ चल रहे हो? ఆయనతో జీవిస్తున్నావా उसके साथ जीवन बिता रहे ఆయనతో हो? क्या కొనసాగుతున్నావా उसके साथ जी रहे हो? ఒకసారి మనం ఆలోచన एक बार सोच कर చేసుకోవాలి. देखें। సేవా దేశం రాణి తీర్పులో ఉండడానికి కారణాలు शहवा ఏంటి? देश की रानी न्याय में न्याय करने वाली उसके परिस्थिति कैसी थी? ఆమె నూతన విషయాలు వినడానికి వచ్చింది, నేర్చుకోవడానికి वो వచ్చింది. नए चीजों को सीखने के लिए, सुनने के लिए आई। ఆమె సొలొమోను శోధించడానికి వచ్చింది. सुलेमान की परीक्षा लेने आई। అంతేకాదు నమ్మకంతో వచ్చింది. भरोसे के साथ आई। అంతేకాదు దేవునికి ఆ రాజుగారికి ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి వచ్చింది. और वो राजा को अपनी इच्छा के साथ कुछ देने के लिए आई। రాజుగారిని ఘనపరిచింది. महिमा को राजा को प्रशंसा की। రాజుగారి వల్ల నేను నడుచుకోవాలని సత్యమైన అనుభవంలోకి వచ్చింది. राजा के अनुसार राजा जैसे जीता है उसी मार्ग में मुझे भी जीना है करके उस सच्चाई के अनुभव में आ गई। ఈ రోజున మన ప్రియుడైన యేసు ప్రభువారు, आज हमारे प्रिय परमेश्वर यीशु मसीह, మన రాజైన యేసు ప్రభువారు, हमारा राजा यीशु मसीह, రాజులకు రాజైన యేసు ప్రభువారు, राजाओं के राजा यीशु मसीह, రాజాది రాజైన యేసు ప్రభువారు, राजाओं के राजा यीशु मसीह, ఆయనలో నడుచుకుందాం, उनमें चले, ఆయన కొరకు జీవిద్దాం, उनके लिए जिए, ఆయన కొరకు బ్రతుకుదాం, उनके लिए जिएंगे, అవసరమైతే ఆయన కొరకు చనిపోదాం, और अगर आवश्यकता है तो उनके लिए मर भी ఆయన जाए, కొరకు యుద్ధం, उनके लिए ही सब कुछ ఆయన देंगे, చూద్దాం, उन्हें ही देखेंगे, ఆయన దగ్గర నేర్చుకుందాం, उनसे ही सीखेंगे, ఆయన దగ్గర జ్ఞానంలో తెలుస్తాం, उनके द्वारा ज्ञान प्राप्त ఆయన करेंगे, యొక్క సత్య మార్గంలో उनके నడుచుకుందాం. सच्चाई में चलेंगे, అప్పుడు మనము तब जाकर हम తీర్పులో నిలబడము, न्याय में नहीं खड़े रहेंगे, తీర్పులోనికి లేకుండానే నిత్య జీవంలో మనం न्याय में ప్రవేశిస్తాం. प्रवेश ना करते हुए अनंत जीवन में प्रवेश करते हैं। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు శాబా దేశపు రాణిని నేరస్థాపన చేసే అవకాశం ఏముండదు. वो उधर सहमा देश की जो रानी है उसकी न्याय का उसके हमारे विरुद्ध गवाही सुनने की कोई जरूरत नहीं है। నిమిషంలో సరి చేసుకుని परमेश्वर की उपस्थिति में अपने आप को ठीक ఒక करते అన్య हैं। జనుడు మన మీద తీర్పులో నిలబడకుండా, एक अन्य जाति का व्यक्ति हमारे विरुद्ध गवाही ना दे, ఒక అన్య వ్యక్తి మన మీద తప్పుడు సాక్ష్యం చెప్పకుండా, एक अन्य जाति का दूसरा व्यक्ति हमारे बारे में गलत गवाही ना అవకాశం ఇవ్వకుండా दे, उसका एक अवसर ना दे। మనం సరి हम చేసుకుందాం, अपने आप को ठीक करें, దేవుని కొరకు సరి చేసుకుందాం. परमेश्वर के लिए ठीक మన करेंगे। ప్రియుడు మన రాజు అని యేసు ప్రభువును हमारा ఆరాధించాలి. प्रिय राजाओं का राजा परमेश्वर की आराधना ఆయన करेंगे, కొరకు జీవిద్దాం. उनके लिए जिए। అటువంటి జీవితం మనకు ऐसा కలగచేయాలి. जीवन परमेश्वर हम सबको दे। కళ్ళు మూడి ప్రార్థించాలి. आंखें बंद करें, प्रार्थना। పరిశుద్ధుడైన మా ప్రభువా, हे हमारे पवित्र ప్రియ परमेश्वर, పరలోకపు తండ్రి, प्रिय स्वर्गीय నీకు पिता, వందనాలు తండ్రి. आपको धन्यवाद। ఇంతవరకు నాయన प्रभु अभी तक శాబా దేశపు రాణి గురించి शहवा देश की रानी के बारे में సహాయం कुछ చేస్తావు. चीजें सिखाने के लिए आपने सहायता की। ఆమె నాయన అంత దినాల్లో తీర్పులో నేరస్థాపన చేస్తుంది అంటున్నావు. अंत दिनों में प्रभु वो न्याय में हमारे विरुद्ध गवाही ఈ देगी। వ్యభిచార తరము వారు సూచక్రియలు అడుగుతున్నారు. और ये व्यभिचारी जो पीढ़ी है वो चिन्ह चमत्कार, అందుకే ఆమె తీర్పులో నేరస్థాపన చేస్తది. इसलिए वो न्याय में खड़े होकर हमारे ఎందుకంటే विरुद्ध వీరిలో गवाही देगी। న్యాయం లేదు, क्योंकि इसमें न्याय नहीं है, వీరిలో పరిశుద్ధత లేదు, इनमें पवित्रता नहीं है, వీరిలో ధర్మశాస్త్రం లేదు, इनमें धर्मशास्त्र नहीं है, వీరిలో దేవుడే లేడు. इनमें परमेश्वर ही नहीं है। ప్రభు అటువంటి స్థితి మాలో ఎన్నడూ प्रभु ऐसा రాకుండా स्थिति हमें ना आने पाए। ప్రభు నీ కొరకు జీవించే జీవితాలు దయచేయండి. प्रभु आप में जीने के लिए सहायता कीजिए। శాబా దేశపు రాణి వలె प्रभु शहवा देश की रानी के నిన్ను जैसे మహిమపరుస్తూ, आपकी प्रशंसा నిన్ను करते ఘనపరుస్తూ, हुए, आपको నీ प्रशंसा యొక్క करते हुए, నేర్చుకొనుచు, आपसे सीखने के लिए, ప్రతి కష్టం దుఃఖంలో నీ వైపు చూచుచు, हर एक दुख में परेशानी में आपकी ओर नजर నీ लगाते దగ్గర हुए, ఆశీర్వాదాలు పొందుకుంటూ, आपसे आशीष पाते हुए, నీవిచ్చిన దాన్ని మరలా నీకు బహుమానంగా హృదయపరంగా నీకు ఇస్తూ, प्रभु आपने जो दिए उसको आपके लिए भेंट के నీ समान करते మార్గంలో हुए, మేము నడుచుచు, आपके मार्ग में चलते हुए నీ కొరకు జీవించడానికి आपके लिए जीवन बिताने के लिए सहायता कीजिए। లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం విన్నారో लाइव के द्वारा जितने लोग आपके वचन को सुनते हैं వారందరినీ బహుగా దీవించండి. सबको आप बहुतायत से आशीष వారందరినీ दें। రాజ్యం కొరకు సిద్ధపరచండి. सबको आपके राज्य के लिए नियुक्त మీరే करें। మహిమ పొందండి. आप ही महिमा पाए। తీర్పు నుండి తప్పించి నిత్య జీవంలో మమ్మల్ని ప్రవేశపెట్టండి. प्रभु न्याय से बचाकर अनंत जीवन में पहुंचाइए। యేసు నామములో यीशु అడుగుచున్నాము. के नाम से मांगते हैं, ఆమేన్. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ గణ్యం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతం మనందరితో ఉండి నడిపించును గాక. आमीन। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలు. దేవుని అందరిని आप దీవించును सबको గాక. धन्यवाद, परमेश्वर आप सबको आशीष दे।